బైబిల్లో మనము చెప్పండి 7 కుండలు 4 కుండలు మన ఉండకూడదు. మన ఇంట్లో కానీ మనతో కానీ మనలో కానీ ఉండకూడదు. మన ఇంటిలో వంటలు ఎక్కడ ఉండకూడదు అని చెప్పాను. 3 కుండలు మాత్రం ఉండవచ్చు అని చెప్పాను. చెప్పండి, మొట్టమొదటి కుండ ఏం కుండ? అది సోమవారమే పోయలేదు అంటే అది సోమవారమే పోయిలా ఏడంతదే కదా. ఏం కుండ అది? చెప్పండి, ఏ కుండ? మట్టి కాదు, మడ్డి ఏంటి ఎంత మడ్డిదే అంటారు కదా. కొంతమంది కోపం వచ్చినప్పుడు వాళ్ళ భార్యల్ని లేదంటే వాళ్ళ కోడల్ని అత్త ఇంట్లో ఉన్నవాళ్ళు ఏడ మడ్డి పిల్లని తెచ్చిపెట్టారు మా ఇంట్లో అంటది అత్త కదా. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మడ్డి కుండ చెప్పుకున్నాం కదా, అది మన ఇంట్లో వండుకోండి. రెండవది మడ్డి అనేది ఏంటంటే, ప్రియదేవుని పిల్లరా, కడగబడుతున్నా కానీ ఒక విధంగా చెప్పండి, మార్పు లేని జీవితం. చెప్పండి, ఏం లేదు, మారు మనసు, మార్పు లేనటువంటి జీవితం. వాత బియ్యబడిన మనస్సాక్షి అంటారు. ఏ మనస్సాక్షి? అందరూ చెప్పాలి, ఏ మనస్సాక్షి? చెప్పండి, ఏ మనస్సాక్షి? అసలు వెనక సౌండే రావట్లా. ఏ మనస్సాక్షి? ఏ మనస్సాక్షి? వాత వేయబడిన మనస్సాక్షి. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, ప్రతిసారి తప్పు చేస్తారు, ఒప్పుకుంటారు, రొటీన్గా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఆ తప్పు చేసి ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టేది జరగదన్నమాట. దీనినే మడ్డి కొండ అన్నారు. మరొక కొండ ఏం కొండ? రెండో కొండ ఉండకూడదు. విషపుతో కూడిన కొండ. ఏ కొండ చెప్పండి? విషపు కొండ. ఏ కొండ చెప్పండి? ఎన్ని చెప్పండి? ఏ కొండ? స్తోత్ర, హల్లెలూయా. మీరు పోత ఏ కొండ ఎత్తుకుని పోతారో ఎక్కడి నుంచి చూడాలి మీరు. అదేందా వెళ్ళేటప్పుడు ఇషపు కొండ. మూడోది ఓటి కొండ. ఏ కొండ? ఓటి కొండ. మనం అంటాం కదా, రే జాగ్రత్త రే, నీళ్ళు తెచ్చినప్పుడు పగులుద్ది, అసలే ఓటిది అంటాం కదా, ఓటి కొండ. నాలుగోది ఒట్టి కొండ. ఏం కొండ? ఏం ఉండదు. స్తోత్రం. మనం మామూలుగా మన 4 కొండలు మనలో ఉండకూడదని చెప్పుకున్నాం. మిగిలిన 3 కొండల్లో మనలో ఉండవలసిన కొండల గురించి చెప్పుకున్నాం కదా. ఏమేం కొండలు అవి? నీళ్ళ కొండ, నూనె కొండ, ఏం కొండ? పిండితో ఉండిన కొండ. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇవి మన జీవితాల్లో ఉండాల్సిన కొండలు. నీళ్ళ కొండ అనేకులు బ్రతికిస్తుంది. చెప్పండి, అనేకులు ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. రిబ్కా ఆ నీళ్లు ఉండబట్టే కదా వాళ్ళందరినీ ప్రియదేవుని పిల్లల దాహం తీర్చి, అంత మాత్రం కాదు, అబ్రహాము వాగ్దానాలు వారసురాలు అయిపోయింది. దేవుని స్తోత్రం. నీళ్ళకుండా అనేకుల్ని జీవింపజేది. నీళ్లు మనిషికి జీవాన్ని ఇస్తాయి కదా. మొక్కలకు కానీ పక్షులు, మామూలు భూమి మీద నీళ్లు లేకపోతే చాలా కష్టం కదా. నీరు లేకపోతే అసలు, అందుకే వాటిని పంచభూతాలు అంటారు. పంచభూతాలు అంటే ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నీరు, గాలి. చంద్రుడు కాదు, గాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రియదేవుని పిల్లరా, నిప్పు, నీరు, గాలి, ఆకాశము, భూమి. ఇవి లేకుండా మనుషుల మనుగడ కొనసాగించబడదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆకాశం అంటే ఈ సూర్యుడు కూడా అందులోకి వస్తాడు. అవి లేకుండా మనిషి బ్రతకలేడు కదా భూమి మీద. కానీ వాటిని కూడా దేవుడు ఒకరోజు తీసేయబోతున్నాడు. పేతురు పత్రికలో మనం చూస్తే, మిక్కటమైన వేండ్రముతో లయమైపోయే రోజులు వస్తాయట. ఏమి లయమైపోతాయి? ఏమి లయమైపోతాయి? పంచభూతం. మనుషుడు బ్రతకడానికి ఏదైతే మూలమో వాటిని దేవుడు తీసేస్తాడు. నీళ్ళ కొండ, తర్వాత నూనె కొండ. నూనె మనం తెలుసు కదా, అభిషేకము, పిండి, సమృద్ధి అయిన దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. సరే, ఈ తర్వాత మనం చూసుకుందాం. మనం ఇప్పుడు ఒకదాన్ని ధ్యానించి
మనం ప్రభు బళ్ళకి వెళ్దాం. విషపు కుండానండి అందరూ కూడా చెప్పండి. విషపు, అందరూ చెప్పండి. ఏ కుండ? విషపు కుండ. విషం మనిషిని బ్రతికిస్తుంది కదా. చెప్పండి. విషం మనిషిని బ్రతికిస్తుంది కదా. ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? బ్రతికిస్తుందా? దేవునికి స్తోత్రం. విషపు కుండ. ప్రియమైన దేవుని పిల్లరా, రాసుల మొదటి గ్రంథములో 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. 2వ రాసుల గ్రంథము 4వ అధ్యాయం 40వ వచనం చదవండి ఒకసారి. చూడండి. ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. కొంతమంది శిష్యులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఒకడు కూరల వేరుటకు పొలములోకి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరగక దాని తీగలు తెంపి కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాడు. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకల వేసి దాని తినక మారిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపక పోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక దాంట్లో జబ్బు లేదంట. విషము అనే దాన్ని దేంతో మార్చాడు? జబ్బుతో మార్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రవక్తల శిష్యుల్లో ఒకడట దాని గుణం ఎరగక వెర్రి ద్రాక్ష కాయలను తీసుకొచ్చాడు. ఏ ద్రాక్ష కాయలు? అందరూ చెప్పండి. ఏ ద్రాక్ష కాయలు? ఎర్రి ద్రాక్ష కాయలు. అందరూ వాక్యం వినాలి. దేవుని స్తోత్రం. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాక్యం మీద దృష్టి పెట్టాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈ మాటలో నుంచి, ఈ సందేశంలో నుంచి కదా. దేవుడు ఈ మాటలో నుంచి మనకు ఏమి మనతో మాట్లాడుతున్నాడు, మనం ఎలా ఉండమంటున్నాడు, ఎలా ఉంటే మనకు బాగుంటుందని చెప్తున్నాడు అనేదాన్ని మనం గమనించాలి. ప్రభు ఒక మాట అంటాడు కదా హెజ్కేలుతో, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడువు, నేను నీతో మాట్లాడేదను అంటాడు. నువ్వు సరిగా ఉన్నంతసేపు ఆయన మాట్లాడుతున్నా నీకు అర్థం కాదు, నీతో మాట్లాడలేడు కూడా ఆయన. అందుకని ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఇంకొకరితో అవసరం లేదు, ఆయనతోనే నీ పని. దేవుని స్తోత్రం. ఆయన మాట కావాలి నీకు, ఎందుకంటే అది బ్రతికిస్తుంది, నేను తెప్పరలా చేస్తుంది, జీవంలోనికి జీవం లేని వారికి జీవాన్ని ఇస్తుంది, కృంగిన వారిని లేవనెత్తుతుంది, కాబట్టి బలహీనలు బలపరుస్తుంది. నీలో ఒకవేళ ఏదైనా అతిక్రమం ఉంటే దాన్ని తొలగిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చెడుతనం ఉంటే దాన్ని దూరపరుస్తుంది. ఎందుకంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు వింటే, ఈ సమయం ఆయనది, ఆయన మాట్లాడే సమయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు దయచేసి గమనించండి. ప్రవక్తల శిష్యుడు అనమాట ఈ యొక్క ఎలీషా శిష్యుడు ఉన్నాడు. కూర కోసం వెళ్ళాడు. కూర ఉండదు అని చెప్పేసి ప్రియ దేవుని పిల్లరా వెర్రి ద్రాక్ష కాయలు తీసుకొచ్చాడు. ఏంట? వెర్రిదని ఆడికి తెలుసు. ద్రాక్ష కాయలు అన్ని ఒకటిగానే ఉన్నాయి, దాంట్లో వెర్రిదని ఆడికి తెలుసు, తెలియదు కదా. దేవునికి స్తోత్రం. వెర్రిదని ఆడ తెలుస్తుంది. మామూలు కోసుకొని వచ్చాడు. కోసుకొచ్చిన తర్వాత కుండలో వేసి వండాడు. వండిన తర్వాత కొద్ది టేస్ట్ చూస్తే అంతా కూడా ఏమైపోయింది, లోపల విషం అయిపోయింది. ఏమైపోయింది? విషం అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, విషం అయిపోతే
ఆ విషమైపోయిన దాన్ని వెంటనే దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషాకి చెప్పాడు. అయ్యా, కొండలో విషం ఉంది అని పెద్దగా కేకలేశాడు. మరి ద్రాక్షకాయలే కదా నువ్వు వండింది కూర అంటే, అవును ద్రాక్షకాయలే, కానీ నేను దాని గుణం ఎరక్క తెచ్చేసానయ్యా, అవి మంచి కాదు, అవి వెర్రి ద్రాక్షాలు. ఏ ద్రాక్షాలు అవి? చెప్పాలి, ఏ ద్రాక్షాలు అంటే అర్థమేం తెలుసా ప్రియదేవుని పిల్లరా? దేవుని ఎరగనటువంటి జీవితం ప్రియదేవుని. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అంటే అర్థం కాని జీవితం. వీడు అనుకుంటున్నాడు బాగా పండింది ఈ సంవత్సరం ఏం పండింది చెప్పండి, ఏం పండింది? ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పంట వచ్చింది, కొట్లు కట్టిస్తాను, కొత్త పెద్ద ఉన్న కొట్లు పడగొట్టి ఇంకా విశాలంగా కట్టిస్తాను, నా ధాన్యం అంతా కొట్లలో నింపుతాను. దేంట్లో నింపుతాను చెప్పండి గట్టిగా, దేంట్లో నింపుతాను? కొట్లలో నింపుతాను. నింపి నా ప్రాణంతో చెప్పుకుంటా, ఏమని? ఓ నా ప్రాణమా, ఇక నీ ఇష్టమే, నీకు అడ్డమేమి లేదు, తిను, తాగు, సుఖించు, ఆనందించు, దేవునికి స్తోత్రం అని నా ప్రాణంతో నేను చెప్పుకుంటాను అనుకుంటున్నాడు ప్రియదేవుని పిల్లరా. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించు అని నా ప్రాణంతో నేను చెప్పుకుంటాను అని మంచం మీద పండుకొని ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుంటూ అనుకుంటా ఉన్నాడు అనమాట. పరుపు మీద పండుకొని వెంటనే ఆకాశం నుండి ఒక స్వరం వినపడింది. ఊళ్ళో జనం ఏమనుకుంటారు చెప్పండి? బా, ఏమి సంపాదించాడు రా, ఊళ్ళో ఎవరు పడనని అంత ధాన్యం పండింది, కొట్లు కూడా పడగొట్టి పెద్ద కొట్లు కడుతున్నాడు, ఎంత తెలివి కల్లోడ్రా అనుకుంటున్నారు ఊరంతా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఊరంతా ఏమనుకుంటున్నారు? అంతేనా కాదా? డబ్బు సంపాదించడం ఏమంటారు? వాడి తెక్కలోడైనా తెలివి కల్లోడు అంటారు, ఎర్రోడైనా తెలివి కల్లోడు అంటారు. అర్థమైందా మీకు? ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ వ్యక్తిని చూడరు, అతను సంపాదించిన దాన్ని బట్టి తెలివి కల్లోడు అంటారు. ప్రియదేవుని పిల్లరా, లోకం కదా అలాగే అనుకుంటుంది. అబ్బా చాలా తెలివి కల్లోడు, జ్ఞానం కలిగినోడు, అది ఇది అనుకుంటుంది. ఆ రాత్రి అనుకుంటున్నాడంట, నేను ఇలా నా ప్రాణంతో నేను ఇలా అనుకుందును, నేనేమి చేతును, నా ధాన్యము విస్తారంగా పండింది కనుక కొట్లు అన్నిటినీ విప్పి పెద్ద చేసి వాటిల్లో పోసి నా ప్రాణంతో ఈ విధంగా అనుకుంటాను. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు నీకు సమృద్ధిగా ఉన్నది అని చెప్పుకుంటానన్నాడు. లూకాసు సువార్తలో ఉంది కదా. చెప్పుకుంటానంటే ఆ రాత్రి దేవుని పిల్లరా, దేవుని స్వరం వినపడుతుంది, వరి వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? హల్లెలూయా. ఏమన్నాడు? వరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారా, నువ్వు సిద్ధపరిచి కొట్టులో దాచిపెట్టిన అన్ని ఎవరి అవుతాయి అన్నాడు. వెర్రి ద్రాక్షలు అంటే దేవుని గుర్తించలేని జీవితం, దేవుని వెరగని జీవితం, దేవుని తెలుసుకొని జీవితం, దేవునికి కృతజ్ఞత లేని జీవితం. ప్రియదేవుని పిల్లరా, వెర్రి ద్రాక్షలు వాటిని తీసుకొచ్చి, వెర్రి ద్రాక్షలు ఏముంటుంది? విషమే ఉంది. ప్రియదేవుని పిల్లలు ఏమని చెప్పండి, వండితే ఏమైంది? విషం ఉంది. ఆ విషయాన్ని తీసుకొచ్చి దాన్ని వండించిన తర్వాత విషం ఉందని కేకేస్తే దైవజనుడు వచ్చి పిండి తీసుకురమ్మన్నాడండి. ఏం తీసుకురమ్మన్నాడు చెప్పాలి? ఏం తీసుకురమ్మన్నాడు? పిండి తీసుకురమ్మని ఆ కుండలు వేసాడు. కుండలు వేసి పిండి తీసుకురమ్మని వేస్తే ఆ పిండి వేసిన తర్వాత కుండలో ఉన్న విషము విరిగిపోయింది. దేవుని మహిమ కలుగునగాక. ఏమైపోయింది? విరిగిపోయింది. ఇప్పుడు ఏమన్నాడంటే అందరికి వడ్డించు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. పనివారు వడ్డింపగా, దేవునికి స్తోత్రం. అదేనా? అతడు పిండి కొంత తెమ్మనను, వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపక కొండలో మరి ఏ జబ్బు కనబడలేదు. దేవునికి స్తోత్రం. ఈ మంది దేవుని పిల్లరా, మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ కుండలో ఉన్నటువంటి విషము విరిగిపోయి అందరూ తినడానికి
జబ్బు లేనిదిగా, విషము లేనిదిగా, మామూలుగా మారడానికి గల కారణం ఏంటంటే కొండలో పిండి వేశాడు. విషపు కొండలు ఏమేశాడు? అందరూ చెప్పాలి. విషపు కొండలు ఏమేశాడు? విషపు కుండ ప్రమాదకరమైనది ప్రియ దేవుని పిల్లారా. మనలో ఉండకూడదు ఏంటంటే ఈ కొండ ఉండకూడదు, విషపు కొండ. ఏ కొండ చెప్పండి? విషపు కుండ. మనం రాజు సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో అనుకుంటాను ప్రియ దేవుని పిల్లారా చూసినప్పుడు, దావీదు మీద సౌలు నాటి నుండి విషపు చూపు చూశాడంట. ఏ చూపు? విషపు చూపు. ఎందుకంటే దావీదుకి సౌలు 1000 కొలదుగాను, దావీదు 10,000 కొలదుగాను శత్రువులను హతము చేశారు అని వీళ్ళందరూ కూడా దావీదును పొగుడుతున్నప్పుడు, దావీదును గౌరవిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన పొగుడుతున్నప్పుడు ఆ మాటలు వినినటువంటి రాజు అయిన సౌలుకి ఏం కలిగింది చెప్పండి? అసూయ కలిగి ఆ రోజు నుండి దావీదు మీద ఏ చూపు పెట్టుకున్నాడు? గట్టిగా చెప్పాలా? ఏ చూపు పెట్టాడు? విషపు చూపు. విషపు చూపు. వాస్తవంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఇశ్రాయేలు అందరూ కూడా భయపడి వణుకుతూ హడలిపోతున్న దినాల్లో దావీదు వచ్చి గొలియాతును చంపి ఇశ్రాయేలులకు గొప్ప జయం అనుగ్రహించినప్పుడు ఎంత గౌరవించాలి? ఒకవేళ పొగిడారనుకో తప్పేముంది? దావీదు జయించాడు కదా, రాజ్యాన్ని, దేశాన్ని, నిన్ను అందరిని కాపాడాడు కదా, రాజును సైతం కాపాడాడు కదా. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. అవునా కాదు చెప్పండి కదా? అలాంటప్పుడు అతని మీద విషపు చూపు చూపడానికి గల కారణం ఏంటి? దేవునికి స్తోత్రం. విషపు చూపు. ఎప్పుడు ఈ దావీదును చంపుదమా, ఎప్పుడు దావీదును చంపుదమా, ఎప్పుడు దావీదును చంపుదమా. దావీదు మీద విషము. విషము అనే విషయానికి ఉన్న ప్రియదేవుని గుణం ఏంటంటే చంపడం. ఏంది చెప్పండి? చెప్పండి ఏంటది? చంపాలి, చంపాలి, చంపాలి. కాబట్టి ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, విషము అనేది చాలా భయంకరమైనది. దేవునికి స్తోత్రం. పాము కంటే కూరలో మనిషికేమో స్తోత్రం. ఆ విషపును ఆ విషాన్ని విరవడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య మాత్రం ఆ విషాన్ని విరవగలిగిన వాడు. దానికి విరుగుడు యేసుక్రీస్తు వారే. పిండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. పిండి అనగా దేవుని వాక్యము. దేవుడు నేనే జీవ ఆహారమునయ్యున్నానని చెప్పిన యేసుక్రీస్తు వారే ఆ పిండికి సాదృశ్యమైనది. నా ప్రియమైన దేవుని పిల్లరా, నీ హృదయము విషముతోనూ నింపబడిన స్థితిలో ఉన్నదనుకోండి, ఆ హృదయములో పిండి అని యేసుక్రీస్తు వారు కలపబడాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. అప్పుడే ఆ విషమంతా కూడా ఏమైపోద్ది? జబ్బు లేనిదిగా మారిపోతుంది. నా ప్రియమైన దేవుని పిల్లరా, నేను ముగిస్తున్నాను. ఎందుకంటే మనకు టైము ముగించి అయిపోయే టైం ఇది. దేవునికి స్తోత్రం. ఎలా మనం దేవుని వాక్యాన్ని ముందు నిన్నాం కాబట్టి మరొక కుండ మనం చూస్తున్నాం. రెండో కుండ. ఏ కుండ? విషపు కుండ. చెప్పండి ఏ కుండ? విషపు కుండ. ఈ విషము ఉన్నటువంటి కుండ ప్రమాదం కదా. ఈ విషము ఉన్నటువంటి కుండ ఏంటంటే చూపు మారిపోద్ది, మాట మారిపోద్ది, ప్రవర్తన మారిపోద్ది. ఎప్పుడు అసూయ, ద్వేషము, కలహము, కక్ష, క్రోధము, భేదము, ఈర్ష్య వీటితో నింపబడి ఉంటుంది ఆ కుండ, ఆ హృదయం. విషం. ఒక్క మాటన్న మంచిగా మాట్లాడదే. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఈ వ్యసనపు మాటలే. ఏ మాటలు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎప్పుడు చూసిన ఏ మాటలు? వ్యసనముతో కూడిన మాటలు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏది ఇస్తామో అదే కోసుకుంటాం. మరలా నువ్వు ఇతరులను ద్వేషిస్తావా, నువ్వు కూడా అనేక మంది చేత ద్వేషించబడతావు. ఇతరులు దూషిస్తావా, నువ్వు కూడా అనేక మంది చేత దూషించబడతావు. ఇతరులు నాశనం అయిపోవాలి, వాళ్ళు అదే అయిపోవాలి, వాళ్ళు టైం అయిపోవాలి, వాళ్ళు లేకుండా పోవాలి, వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు అనుకుంటున్నావా? అది నీకే వస్తుంది తిరిగి. అది నీ మీదకే వస్తుంది. ఎందుకంటే నువ్వు విత్తినదే మరలా నువ్వు కోసుకుంటావు. దావీదు ఏదైతే విత్తాడో అదే కోసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒకవేళ మన జీవితాల్లో అలాంటి విషపు కొండ అనుభవం ఉందంటే ఈ సమయం మధ్యాహ్న కాల సమయంలో
ఆ విషం కుండలో ఏమేయాలా? పిండేయాలా. దేవుని స్తోత్ర. ఆ దాసుడు ఎరుగకయే, దాని గుణము ఎరుగకయే తీసుకొచ్చి దాంట్లో వేస్తే అది విషమాగా మారిపోయిందంట. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒకవేళ నీకు తెలియకుండానే నీలో విషం ఉందేమో, నీకు తెలియదేమో ఆ విషయం, నీలో విషం ఉన్న సంగతి నీకు ఎంతవరకు తెలియలేదేమో. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో ఈ గుణము, ఈ లక్షణాలు, ఈ క్రియలు, ఈ జీవితం, ఈ ప్రవర్తన నీలో ఉన్న విషానికి, విషమునికే సాదృశ్యం. నీలో విషం ఉంది కనుక ఆ విషము యొక్క ఫలము నీలో నుంచి బయటకు వస్తుంది. ద్వేషిస్తున్నావు, అసూయ పడుతున్నావు, వీర్షతో నింపబడుతున్నావు, ఇతరుల యొక్క క్షేమానికి బోధులుగా ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకుంటున్నావు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం ఈరోజు ఇరిగిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పగట్టిగా. ఏమైపోవాలి? అది చెప్పాలి. ఏమైపోవాలి? విరిగిపోతే బ్రతుకుతావు. ఆమేన్. అనేకులు బ్రతికిస్తావు. దేవుని స్తోత్రం కలుగునుగా. వెంటనే పిండి తెచ్చినప్పుడు, ఆ పిండి వేసినప్పుడు దైవజనుడు ఆ విషయం అంతా విరిగిపోయింది. స్తోత్రం. ఇంటికి పోయి మీరు కూడా అట్నే చేశారు, పిండి వేశారు విషయంలో, ఏమి ఎరగదు. ఈ పిండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన హృదయములో, ఈ కొండలో విషము చిమ్ముతుందేమో. ఇది దాంట్లోకి ఇప్పుడు పిండి పడాలా. ఏం పడాలా? పిండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిండిని, విషాన్ని విరిచేస్తుంది. ప్రియమైన పిల్లలు, ఆ వాక్యము నీ విషాన్ని విరిచేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. నేనే జీవాహారం అన్నటువంటి దేవుని వాక్యం నీలో ఉన్న విషాన్ని విరిచి నిన్ను ఎలా చేస్తుందంటే జబ్బు లేని కొండగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి, జబ్బు. ఎయిడ్స్ కంటే, కుష్ఠరోగం కంటే భయంకరమైన జబ్బు దేనికి ఉందంటే హృదయానికే ఉంది. ప్రియమైన ఆ హృదయములో విషం ఉంది గనక. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దాన్ని విరిచి వేద్దాం. దేవుని వాక్యం అనే పిండిని మన హృదయంలోకి నిలవనిద్దాం, ఉండనిద్దాం. దేవుని స్తోత్రం. కొంతమంది అంటే ఉండనిద్దాం, నిలవనిద్దాం అంటే, ఏం మేము వాక్యం వినట్లేదా, వాక్యం మాలో ఉండలేదా అంటే, ఆ గాడి దాని తర్వాత నువ్వెవరు, నేనెవరు, తర్వాత ఎవరు చెప్పారు ఆ వాక్యం చాలామంది మర్చిపోతున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ హృదయంలో ఏముండాలా? వాక్యం. ఆ పిండి పడాలి. పిండి పడినప్పుడు పశ్చాత్తాపం వస్తుంది, ఒప్పుకోలు వస్తుంది, విడిచిపెట్టే అనుభవం వస్తుంది. అర్థమైందా? మడ్డి కొండగా కాకుండా, విషపు కొండగా కాకుండా, ప్రియమైన పిల్లరా, మారు మనసుకు తగిన ఫలము ఫలించే కొండగా నువ్వు మార్చబడతావు. దేవుని స్తోత్రం. చెవిడ హల్లెలూయా, హల్లెలూయా.